రాజకీయ చిత్రాలు ఎక్కువైపోయాయి. ఈ ఎన్నికల వేళకు ప్రచారంలో చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. యాత్ర 2 పేరుతో అధికార పార్టీకి అనుకూలంగా ఓ సినిమా రిలీజ్ అయితే అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తూ ప్రతిపక్షానికి అనుకూలంగా రాజధాని ఫైల్స్ పేరుతో మరో సినిమా విడుదలైంది. ఈ 2024 ఎన్నికలకు ఈ 2 చిత్రాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు రాజకీయ పార్టీలో హడావిడి మొదలవుతుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు తంటాలు పడుతుంటారు. టిక్కెట్లు తెచ్చుకునేందుకు పార్టీ ఆఫీసుల వద్దకు క్యూ కడుతుంటారు. పార్టీల జెండాలు అజెండాలతో కార్యకర్తలను సిద్ధం చేసుకుని నిత్య ప్రచారాలకు దిగుతుంటారు. భారీ ర్యాలీలతో వాహనాలు, భోజనాల హడావిడి ఉంటుంది. కరపత్రాల ప్రింటింగ్లతో ప్రెస్ల వద్ద రద్దీ నెలకొంటుంది. అయితే ఇదంతా ఒకప్పటి కసరత్తు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఈ డిజిటల్ యుగంలో ప్రచారం చేసే పద్ధతిని కూడా మార్చేశారు. సెల్ ఫోన్లలో IVRS సర్వేలతో అభ్యర్థనలు పార్టీలు నిర్ణయిస్తుండగా ఆన్లైన్లో ఓటరు జాబితాలు తీసుకొని వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసుకొని ప్రచారానికి దిగుతున్నారు పార్టీ నాయకులు. ఇందుకోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా టీమ్స్ ను కూడా ఏర్పాటు చేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఇందులోనే ఓ అడుగు ముందుకేసి గత కొంతకాలంగా సినిమాలతోనూ జనాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. రెండు 2019 ఎన్నికల్లో ఈ చిత్ర విచిత్రాలు మొదలయ్యాయి. ఆ ఎన్నికల్లో అధికారాన్ని చేజెక్కించుకునేందుకు వైసీపీ అనుబంధంగా యాత్ర, లక్ష్మీ ఎన్టీఆర్ పేరుతో చిత్రాలు విడుదలయ్యాయి. సరిగ్గా ఎన్నికల సమయానికి విడుదలైన ఈ 2 చిత్రాలు ప్రజల్లోకి బాగా చొచ్చుకెళ్లాయి. ప్రధానంగా యాత్ర సినిమా వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర అనుభవాలను కళ్లకు కట్టింది. లక్ష్మీ ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు చివరి సమయం నాటి పరిస్థితులను వివరించింది. మొత్తంగా ఈ 2 సినిమాల ప్రభావం ఆ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించగా అనంతరం ఫలితాల్లో 151 స్థానాలను దక్కించుకొని వైసీపీ రికార్డు సృష్టించింది. టీడీపీ అనుబంధంగానూ ఆ సమయంలో ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేరుతో బయోపిక్స్ విడుదలయ్యాయి. అవి ప్రజలకు, తెలుగు తమ్ముళ్లకు బాగా దగ్గరయ్యాయి. ఎన్టీఆర్ పాత్రను ఆయన తనయుడు బాలకృష్ణ పోషించారు. 5 ఏళ్ల తరువాత ప్రస్తుతం మళ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలో యాత్ర 2 పేరుతో వైసీపీకి పాజిటివ్ అయ్యే సినిమా తాజాగా విడుదలయ్యింది. ఇందులో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణ అనంతరం జగన్ కాంగ్రెస్ పై ధిక్కరించడం నుంచి వైసీపీ పెట్టడం, పాదయాత్ర చేపట్టడం, అధికార పగ్గాలు పొందడం అన్ని కీలక ఘట్టాలను వివరించారు. అనేక ప్రాంతాల్లో వైసీపీ నాయకులే సొంత ఖర్చుతో టికెట్లు కొని ప్రజలకు ఉచితంగా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సినిమా టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాన వర్గానికి పూనకాలు తెప్పించడం అన్నట్లుగా మారింది. ఇక రాజధాని ఫైల్స్ పేరుతో వైసీపీ లోపాలను ఎండగడుతూ అమరావతి రాజధానిలో పరిస్థితులు ప్రస్తావిస్తూ మరో సినిమా విడుదలయ్యింది. ఇది టీడీపీకి అనుకూలమైన బాణితో ఉండటం గమనార్హం. ఇవే కాకుండా వ్యూహం, శపథం పేరుతో మరో 2 సినిమాలు కూడా ఈ నెలాఖరులోపు విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మొత్తంగా చూస్తే ఇప్పటి ఎన్నికల్లో రాజకీయ సినిమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పవచ్చు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు తమకు అనుకూల ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టే కథలను ఎంపిక చేసుకోవడం ద్వారా ప్రజలకు కొత్త తరహా ప్రచారాన్ని పరిచయం చేస్తున్నారని పక్కాగా అర్థమవుతోంది.